ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్, ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. పేపర్ లీక్స్ పై దిమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సిజేపీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. విద్యార్థుల నిరసనలు విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన ఆగదని సిజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని రాజీనామా డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ డిప్కే. बगैर जो है प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा क्योंकि ये मूवमेंट अब एक अभिजीत दीपके या एक सोनम वांगचुक सर का नहीं है, ये मूवमेंट अब पूरे देश के युवाओं का बन चुका है और तभी पूरे देश में प्रोटेस्ट हो रहे हैं, तो इस्तीफे से कम मंजूर नहीं है. अपोजिशन पार्टी आपके साथ जो है वो पॉलिटिक्स खेलने का प्रयास कर रही है. जिस प्रकार से उनका स्टेटमेंट आ रहा है, ये सोनम वांगचुक अन्ना हजारे पार्ट 2 है, अन्ना हजारे की तरह ये भी शांत हो जाएंगे. आपको लगता नहीं है कि ऐसे जो बयानात हैं वो आपके आंदोलन को कमजोर बनाते हैं? हमारा, जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं है, और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा. ठीक है, थोड़ा कोई चांस है किसी भी तरीके का क्रैकडाउन, किसी भी तरीके का डिटेंशन आपके साथ आज रात को हो सकता है? यस, हमें ऐसा पता चला है क्योंकि कल शनिवार और रविवार है, जिसके चलते बहुत ज्यादा भीड़ आ सकती है, तो सरकार की पूरी कोशिश है कि आज ही हम रात को उठा लिया जाए, गिरफ्तार कर लें, या डिटेन कर सकते हैं, गिरफ्तार कर सकते हैं. और उसके बाद आप क्या करेंगे? नहीं, उसके बाद तो ये सरकार बहुत ही बड़ी गलती कर देगी, क्योंकि क्या हुआ, सोनम सर को इन्होंने उठा लिया, उसके बाद आंदोलन बड़ा हो गया, अपने बच्चियों का सर फोड़ा, उसके बाद आंदोलन और ज्यादा बड़ा हो गया. अभी हम लोगों को भी उठा लेंगे तो अभी देश भर में आंदोलन और फैल जाएगा. तो सरकार को अगर कोई सोल्यूशन चाहिए इस आंदोलन का, दैट इज ओनली वन थिंग, रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान. రైట్, మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు సంసద్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైట్, మరోవైపు పార్లమెంట్ స్ట్రీట్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు సంసద్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైట్, మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం ఫ్రమ్ ఢిల్లీ. మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. ఒకవైపు కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో, మరోవైపు ససేమిరా అంటున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ స్ట్రీట్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పార్లమెంటు స్ట్రీట్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిరసనలను తగ్గించేందుకు కొన్ని చర్యలు ప్రకటించినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన వాటికి తలొగ్గేటువంటి ప్రసక్తి లేదు, ఆందోళన విరమించేటువంటి ప్రసక్తి లేదని చెప్పి అక్కడే కూర్చున్నారు. సో పార్లమెంటు స్ట్రీట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం పోలీసులకు ఇటు ఆందోళనకారులకు మధ్య నెలకొంది. ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు మొదలుపెట్టింది. చర్చలకు సంబంధించి ఇప్పటికే 3 డిమాండ్లు మొదటి నుంచి మనం చెప్తున్నాం. సో ఆ డిమాండ్లనే మరోసారి చెప్పారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ పైనే వారు కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ డిమాండ్ పైన కనుక నిలబడితే మళ్ళీ ప్రతిష్టంభన కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ కూడా తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని పదవి నుంచి తొలగించారు. అలాగే ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లు పైన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. సో క్యాబినెట్ సమావేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సంబంధించినటువంటి బిల్లు, అలాగే ఇతర చట్టాలకు సంబంధించినటువంటి వాటిలో చట్ట సవరణ చేసి ఎవరైతే ఈ పేపర్ లీక్ కనుక పాల్పడితే దాదాపు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం, చాలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకునే దిశగా ఈరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. సో ఈ వన్స్ ఈ క్యాబినెట్ సమావేశం కనుక పూర్తయితే ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది పూర్తిగా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రధానమంత్రి చెప్తున్నారు, సో ఎవరైతే ఈ ఘోర పాపానికి పాల్పడ్డారో, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నారో వారు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లు తీసుకొస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. సో పార్లమెంట్ సమావేశాలు ఈరోజు జరగకపోవడంతో సోమవారానికి వాయిదా పడ్డాయి. సో సోమవారం కానీ మంగళవారం కానీ
ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. సో క్లియర్గా కేంద్ర ప్రభుత్వము ఈ విద్యార్థుల యొక్క పోరాట నేపథ్యంలో, నిరసనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీలైన త్వరగా ఈ మూవ్మెంట్ను ప్రభుత్వం కంప్లీట్గా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తుంది. సో ఆ క్రమంలో భాగంగా ఒకవైపు చర్చలు జరుపుతుంది, ఇంకోవైపు సంస్కరణల దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక యూనివర్సిటీల వీసీలతో, వైస్ ఛాన్సలర్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా రూపొందించాలి, లీక్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనిపైన ఒక కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించుకుంది. సో ఆ దిశగా కొన్ని యాక్షన్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది హరి. సో మొత్తానికి ఒకవైపు ప్రభుత్వము ఈ రకమైనటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ అని కూడా చెప్తుంది. అలాగే వాంగ్చుక్ నిరాహార దీక్షను కూడా అర్ధరాత్రి విరమింపజేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో వాంగ్చుక్ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో ఆయన సంతృప్తి చెందారు. సో ఆయన విరమించినటువంటి నేపథ్యంలో సో అవే అంశాలని ఈరోజు సిజేపీ ప్రతినిధులకు చెప్పి వారిని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో వారు ఒప్పుకుంటారా లేదా అన్న దాన్ని బట్టి మనం చూడాలి. ఒకవేళ ఒప్పుకోకుంటే ఈరోజు రాత్రి ఈ సిజేపీ ప్రొటెస్ట్ కొనసాగుతున్నటువంటి జంతర్ మంతర్లో పోలీసులు వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి హరి. రైట్ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.